హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం చాలా కమ్మనైన సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇది శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి ఎక్కువగా నైవేద్యాలు సమర్పిస్తుంటారు కదండి. చాలా త్వరగా తయారు చేసుకునే సేమియా పాయసాన్ని చాలా కమ్మగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఇది మనం ఎక్కువసేపు ఉన్నా కూడా చిక్కగా అవ్వకుండా ఎప్పటికీ ఇలాగే ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకుందాము. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కగానే 1 పావు కప్పు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. బాదాము, కాజు, పిస్తా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకొన్ని ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకొని ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అదే నెయ్యిలో 1/2 కప్పు సేమియాని వేసుకోవాలి. ఇది రోస్టెడ్ సేమియా కాదండి, మామూలు ప్లెయిన్దే. ఇది వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని ఇలాగే ఉంచేసుకొని దీన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదే గిన్నెలోకి 2 కప్పుల చిక్కటి పాలని వేసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఈ పాలని వేసుకున్న తర్వాత ఇంకొక 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. పాలు మరీ చిక్కగా ఉంటే కూడా మనకి సేమియా అనేది చాలా త్వరగా గట్టిపడుతుంది. ఇలా పాలు వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ పాటు మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత బాగా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. ఇది షుగర్లో వేసి గ్రైండ్ చేసింది. ఇప్పుడు ఇది వేసేసుకున్న తర్వాత ఒక చిటికెడు కుంకుమ పువ్వుని వేడి పాలల్లో వేసేసి ఆ పాలని అందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ తినాలి అనుకుంటే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వేసిన కొలత అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. మనం కొబ్బరి కూర ఏది ఉంటుంది కదండి, దాంతో తురుముకోవాలి. అలా తురిమేసుకొని పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ అయిపోతుందండి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నామంటే ఈవినింగ్ వరకు కూడా మనకి పాయసం అనేది గట్టిపడకుండా ముద్దలాగా అవ్వకుండా అదే కన్సిస్టెన్సీతోని చాలా బాగుంటుందండి. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.